హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో పాస్తాతో చిప్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను. వీటితో పాస్తానే కాకుండా పాస్తా చిప్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇవి చేసుకోవడానికి 10 నిమిషాలు కూడా పట్టదు. పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఆకలేసినప్పుడు ఏదైనా అడుగుతారు కదా! వాళ్ళకి ఇలా ఇన్‌స్టెంట్‌గా అయిపోయే చిప్స్‌ని తయారు చేసి పెట్టండి. వాళ్ళు వీటిని డెఫినెట్‌గా నచ్చుతారు. ఇవి క్రిస్పీగా, క్రంచీగా, సాల్టీగా, స్పైసీగా చాలా బావుంటాయి. మరి ఈ పాస్తా చిప్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఎంత క్వాంటిటీ అయితే చిప్స్ చేసుకోవాలనుకుంటున్నారో అంత పాస్తాని తీసుకొని ఈ బౌల్లో వేసేసుకోండి. ఇలా స్ప్రింగ్‌గా ఉండే పాస్తాని తీసుకోండి. స్పైరల్ పాస్తా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బ్యాచెస్ కింద కొద్దిగా పాస్తాని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్‌ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అస్సలు ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ రోస్ట్ అయి ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇవి త్వరగా మాడిపోతాయి అన్నమాట. వీటిని జల్లిగంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పాస్తాను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి టిష్యూ ఉన్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చిప్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలాను వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్‌ని కూడా వేసేసుకోండి. రుచికి తగినట్లుగా వేసుకోండి. మనకి పాస్తాలో సాల్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం, చాట్ మసాలా, ఉప్పు ఈ పాస్తా చిప్స్‌కి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసేసుకొని వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి స్టోర్ చేసుకోండి. చాలా కాలం నిలువ ఉంటాయి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా డెఫినెట్‌గా పాస్తా చిప్స్‌ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ ఇలా ఛానల్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.